సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం హైటెక్ సిటీ కట్టాను. నేను హైటెక్ సిటీ కడితే అపోజిషన్ పార్టీస్ అడ్డుపడిపోయారు. జరగకూడదన్నారు. ఇది దండగా అన్నారు. దీనివల్ల అభివృద్ధి కాదన్నారు. కానీ నేను ఇనుంటే నేను చేసేవాడిని కాదు. ధైర్యంగా ముందుకు పోయాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం స్టేట్ తెలంగాణ అయితే బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చూపించిన చొరవ, వాజ్పేయి గారు సహకరించిన విధానం. ఈరోజు కూడా మీరు చూడండి, అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1300 కోట్లు. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, చర్చ కూడా చేయాలి. ఈ దేశంలో ఒక సమస్య ఉంది, ప్రపంచం అంతా ఈ సమస్య ఉంది, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది. మంచిని మీరు మాట్లాడరు. ఏదైనా ఒక చిన్న పని కాకపోతే మాత్రం తిట్టడం మొదలు పెడతారు. 10 పనులు చేసి 11వ పని కాకపోతే మాత్రం ఇమ్మీడియట్గా విమర్శించే పరిస్థితి వస్తారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఇప్పుడే మన మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, ఆయన నియోజకవర్గం కూడా అందరి నేవా ఏడుతుంది. కరువు జిల్లా అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం కాదు. అంటే వినూత్నమైన రైతాంగం, ఆలోచనలు వినూత్నం. దీనివల్ల ముందుకు పోయారు. కానీ ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి సాధ్యమైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్లాను. 1 సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే మొత్తం కూడా ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరి అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంది. దీనివల్ల ఇంకొక పక్కన భూమి విలువ కూడా పెరుగుతుంది. రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, కాటన్ ధరని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటున్నామో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో పోతే అభినందిస్తా. కృష్ణా జిల్లా కంటే గోదావరి జిల్లాలో ఒక్కోసారి మంచి పని చేసి ఎప్పుడు అభిమానిస్తారనే దానికి కారణం, కాటన్ దొర విగ్రహాలు ఇప్పుడు కూడా ఏ ఊరికి పోయినా కాటన్ దొరకు పూజ చేస్తున్నారంటే, ప్రార్థనలు చేస్తున్నారంటే అది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్న విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, శివరామకృష్ణయ్యని కృష్ణా జిల్లా
గోదావరి జిల్లా వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, దేశం గుర్తుపెట్టుకోవాలి కేఎల్ రావు గారిని. ఇలాంటి మంచి పనులు చేసిన నందమూరి తారక రామారావు గారు చరిత్రలో యుగ పురుషుడిగా మిగిలిపోతారు. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉంటారు. 14, 19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఓసారి మంచి పని జరిగితే మనం కూడా అప్పుడప్పుడు అభినందించాలి. ఆ రోజు ఇక్కడే ఉమా ఉన్నాడు. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ పనులన్నీ చేశాడు. ఈరోజు వసంత ప్రసాద్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చాలా అగ్రెసివ్గా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో మళ్లీ 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 19, 24 కనీసం గేట్లకు గ్రీస్ రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పులిచింతల గేటు కొట్టుకొని పోతే రిపేర్ చేయలేకపోయారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది, రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి. సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం, ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి